మన హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో శని త్రయోదశి ఒకటి. డిసెంబర్ 28వ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది. శనివారం రోజున త్రయోదశి వస్తే ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు. సో రేపే శని త్రయోదశి. ఈ త్రయోదశి తిథి శివుడికి చాలా ఇష్టమైన తిథి. ధనుర్మాసంలో వచ్చే ఈ శని త్రయోదశికి ఇంకా శక్తివంతమైనది. కాబట్టి ఈ శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడి మీరు ఈ వీడియోలో చెప్పినట్లుగా చేస్తే చాలు, మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. అపార కుబేర ధనయోగం సిద్ధిస్తుంది. శని త్రయోదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్యోతిష శాస్త్రాల ప్రకారం ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరు శనికి తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి శివుని దర్శించుకోవాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతుంటే మీకు శని దోషాలు ఉన్నట్లే. కాబట్టి శని త్రయోదశి రోజున ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జాతక చక్రంలో అదృష్టం పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. త్రయోదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి ఏళ్లనాటి శని వలన కలిగే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ శని త్రయోదశి రోజున శివుని పూజకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు అమృతం ఉద్భవించిన తర్వాత హాలహాలం మింగి ఆ పరమేశ్వరుడు తన కంఠంలో దాచుకుని సర్వలోకాలను కాపాడాడు. కాబట్టి శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళిన రోజే త్రయోదశి. అందుకే ఈ త్రయోదశి శివుడికి చాలా ఇష్టమైన తిథి. కాబట్టి శనివారం నాడు ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో శివుడిని పూజించండి. బ్రహ్మముహూర్తంలో పూజలు చేయడం కుదరని వారు ఉదయం 9 గంటలలోపు ఇంట్లో పూజను పూర్తి చేసుకోండి. జిల్లేడు పూలతో కానీ గన్నేరు పూలతో కానీ శివుడిని పూజిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మరి ముఖ్యంగా శివాలయానికి వెళ్తే చాలా మంచిది. శివాలయంలో శివుడికి అభిషేకం చేయించిన వారికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు. ఈ శని త్రయోదశి రోజున శివాలయంలో ఉన్న శని భగవానుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు. శివ ఆరాధనకు అంకితం చేయబడింది. కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన నైవేద్యాన్ని సమర్పించి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాలు చేతులను శుభ్రంగా కడుక్కొని శివుడిని దర్శించుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జాతకంలో ఉన్న అష్టమి శని దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి. ముఖ్యంగా ఈ త్రయోదశి నాడు నువ్వులను దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరించండి. దీని వలన మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి త్వరలోనే ధనవంతులు అవుతారని విశ్వాసం. ఈ రోజున రాత్రి సమయంలో ఒక 5 లవంగాలు తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి పోసి ఆ లవంగాలను కాల్చండి. దీని నుండి వచ్చిన పొగ మీ ఇల్లంతా వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శని వాహనం కాకి కావున ఈ శని త్రయోదశి నాడు కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిది. అలాగే నల్ల చీములు తిరిగే ప్రదేశంలో కొంచెం పంచదారను చల్లండి. శని త్రయోదశి రోజున ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. శని భగవానుడి భార్య జ్యేష్ఠాదేవి రావి చెట్టులో మొదల్లో నివసిస్తుంది. కాబట్టి ఈ రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణాలు చేస్తే శని దోషం తొలగిపోతుంది. అలాగే త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టు పైన ఉంటారని నమ్మకం.
కాబట్టి ఈ శని త్రయోదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. శని దోషాలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. రావి చెట్టును ముట్టుకోవడం వల్ల మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఎవరైతే డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు శని త్రయోదశి రోజున పూజ గదిలో ఒక దీపం వెలిగించి ఒక శక్తివంతమైన శని మంత్రాన్ని జపించండి. మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. సో తప్పకుండా శని మంత్రాన్ని అయితే జపించాలి. శని త్రయోదశి రోజున శని మంత్రాన్ని జపించండి. ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుతారో అలాంటి వారి జీవితంలో డబ్బు కష్టాలే ఉండవు. హనుమంతుడిని శనిదేవుని గురువుగా భావిస్తారు. కాబట్టి శనివారం సాయంత్రం సమయంలో హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలీసాను పఠించండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. హనుమంతుని దయ మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా శనిదేవుడి పేరు వినగానే భయపడనక్కర్లేదు. నిజానికి ఆయన నామ శనీశ్వరుడు. ఎక్కడైతే ఈశ్వరుడు ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. ఈశ్వరుడు అనేటువంటి శబ్దం రావడం చేత ఈ శనీశ్వరుడు కూడా శివుడిలాగా వెంకటేశ్వరుడిలాగా మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎటువంటి భయాలకు పోకుండా ముక్కోటి దేవతలతో ఒకరైన శనీశ్వరు త్రికరణ శుద్ధిగా పూజిస్తే అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజున నూనె, గొడుగు, నువ్వులను అస్సలు కొనకూడదు. ఈ వస్తువులను కొంటే మాత్రం మీ జీవితంలో కొత్త కష్టాలు ఏర్పడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాళ వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. సర్వేజన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.